ఏ ఫ్రైడ్ రైస్ చేసినా మనం ఇంట్లో చిన్న చిట్కాలతో చేసేస్తాం. అల్లం పేస్ట్ వేసామా, ఆ పొడి ఈ పొడి ఏ పొడి అన్నీ వేసేసామా, ఓ చాలా బాగా వచ్చిందని ఫీల్ అవుతాం. కానీ బయట తినే టేస్ట్ మాత్రం ఎప్పుడూ వచ్చేది కాదు. సో అందుకోసమే బయట మనకు రోడ్ సైడ్ చేస్తే టేస్ట్ ఎలా వస్తుందో, రెస్టారెంట్లో చేస్తే టేస్ట్ ఎలా వస్తుందో సేమ్ అదే స్టైల్లో ఈరోజైతే మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, హాయ్ అండి, దిస్ ఈస్ అల్లూరి ప్రణీత. చాలా రోజుల తర్వాత నేనైతే మీ ముందుకు వచ్చాను. అండ్ ఒక మందటి ప్యాన్ అయితే తీసుకొని అండ్ ఆయిల్ వేసుకొని అండ్ తగినంత ఆయిల్ వేసుకోవాలి. సో అండ్ బాగా హీట్ ఎక్కాలి. ఆయిల్ అయితే ఎంత బాగా హీట్ ఎక్కాలంటే, సో ఎగ్ వేసామంటే చాలా పఫీగా వచ్చేసేయాలి. సో బాగా ఆయిల్ బాయిల్ అయిన తర్వాత మనమైతే 2 ఎగ్స్ని మనం బీట్ చేసుకొని సో ఆయిల్లో వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత పఫీగా వచ్చేసిందో. సో చాలా స్పీడ్గా మనం బీట్ కనుక చేసుకొని అండ్ అదే స్పీడ్తో మనం ఫ్రైడ్ రైస్ మొత్తం చేసుకుంటే చాలా బాగా వస్తుందండి. సో మనం ఏ వేసినా సరే మనమైతే స్పీడ్గా అయితే కలిపెడుతూ ఉండాలన్నమాట. సో మొత్తానికి అయితే ఎగ్ తర్వాత క్యారెట్ అండ్ బీని సన్నగా కట్ చేసేసుకొని వేసుకొని అండ్ బాగా స్పీడ్గా ఒక 2 మినిట్స్ అలా కలిపేసుకొని అండ్ అలా ఫ్రై అయిన తర్వాత మనం బాగా వండి పెట్టుకున్న రైస్ని అయితే తగినంత వేసుకోవాలి. అండ్ చిన్న కప్స్కి అయితే 2 అండ్ లార్జ్ కప్ అయితే 1 కప్ సరిపోతుంది నేను చేసే క్వాంటిటీకి. సో దాని తర్వాత వైట్ పెప్పర్ పౌడర్, అంటే మనం మిరియాల పొడి నలుపు రంగులో ఉంటుంది, తెలుపు రంగులో ఉంటుంది. సో వైట్ పెప్పర్ పౌడర్ అయితే యాడ్ చేస్తాం. అండ్ అలానే చాలా 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 మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట అండ్ అరోమాటిక్ సీజనింగ్ పౌడర్. ఈ ఒక్కటి వేస్తే చాలు, టేస్ట్ మొత్తం చేంజ్ అయిపోతుంది. సో అండ్ వెనిగర్ కూడా కొంచెం 1 స్పూన్ వేస్తే సరిపోతుంది. అండ్ దాంతోపాటు ఇంకేముంది, సోయా సాస్ 1 స్పూన్ వేస్తే సరిపోతుంది అనమాట. సో ఇవన్నీ తగినంత వేసుకొని అండ్ సాల్ట్ కూడా వేసుకోవాలి. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా అడుగు నుంచి బాగా ఫ్రై లాగా కలుపుకోవాలి మనం. సో మొత్తాన్ని రైస్ మొత్తం కలిసేలాగా బాగా కలిపేసుకున్నాక ఇంకేముంది, రెడీ అయిపోయింది. హోటల్ స్టైల్లో ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి.